ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈ రోజు హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. చేపాక్ వేదికగా 5 సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్ల్లో కేవలం 2 మాత్రమే విజయం సాధించింది. మరో 7 మ్యాచ్ల్లో ఓడింది. ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్ 9 మ్యాచ్ల్లో 5 మ్యాచ్ల్లో నెగ్గి మరో 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ప్రస్తుతం 11 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతుంది. ఇకపోతే ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం సాధిస్తే లీగ్ టేబుల్లో 2వ స్థానానికి చేరుకుంటుంది. ఇక ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడితే మాత్రం అధికారికంగా ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకున్నట్టే. ప్రస్తుత ఫామ్ ను బట్టి చూస్తే పంజాబ్ కింగ్స్ బలంగా ఉంది. ఓపెనర్లు ప్రియాన్స్ ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. శ్రేయస్ అయ్యర్ కూడా టచ్ లో ఉన్నాడు. అయితే ఈ ముగ్గురు తర్వాత దాటిగా ఆడే ప్లేయర్ లేకపోవడం పంజాబ్ ను కలవరపెట్టే అంశం. గ్లెన్ మ్యాక్స్వెల్ ఫామ్ లో లేడు. దాంతో అతన్ని పక్కన పెట్టి స్టోయినిస్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక బౌలింగ్ లో హర్షదీప్ సింగ్, మార్కో జాన్సన్, యజ్వేంద్ర చాహల్ మంచి ఫామ్ లో ఉన్నారు. ఇక చెన్నై విషయానికి వస్తే ప్రతిదీ వారికి ప్రతికూలంగానే ఉంది. బ్యాటింగ్ లో దూకుడు లేదు, బౌలింగ్ లో పస లేదు. ఎన్నడూ లేని విధంగా చేపాక్ వేదికపై వరుసగా ఓడిపోతుంది. ఈ మ్యాచ్ లో చెన్నై గెలిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ రేస్ కు ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి పంజాబ్ కు సమీకరణాలు క్లిష్టంగా మారిపోతాయి. అప్పుడు సన్ రైజర్స్ వరుస విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్ రేస్ లో నిలిచే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ రోజు పంజాబ్ పై చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ కే ఉపయోగం.